సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంటే ఈ ఇప్పుడు 90s నుంచి విలువలు మారిపోయినాయి. ఇప్పుడు అంతా రొడ్డకొడ్డు మసాలా సినిమాలకే ఉంది. మాకు లేదు, దాన్ని ఒప్పుకోవాల్సిందే. తీయడం అనేది మా పొరపాటు, చేసిన బ్లండర్. బట్ నా ప్యాషన్ అది. నేను ఇది వృత్తి కాదు, నాకు ప్రవృత్తి. ఇప్పుడు 30 ఏళ్ల వాడిని ఇట్లాంటి సినిమా తీయమంటే వాడి జీవితం అక్కడితో పరిసమాప్తం అయిపోతుంది. వాడు ఇదే మూస సినిమాలు తీసే సక్సెస్ కావాల్సి ఉంటుంది. కరెక్ట్ సూపర్, అసలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో నాకు ఒకటి బాగా అనిపించింది సార్. అంటే ఏంటంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే కళాకారులని ఎంకరేజ్ చేస్తుందో, సో అలాగే ఒక 2-3 థియేటర్స్, ఒక థియేటర్ కానీ అట్లీస్ట్ ఇలాంటి సినిమాల కోసం కేటాయించడం అనేది చాలా ఆవశ్యకం ఈ రోజుల్లో. ఒక థియేటర్ కూడా కాదండి, వారం రోజులు థియేటర్లో ఒక 2 షోస్ ఇచ్చినా చాలు. మేము అదే అడిగాం, రిక్వెస్ట్ చేసాం. 31 జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క జిల్లాకు ఒక 2 రోజులు ఇవ్వండి అని అడిగాం. అది వీలు కాదండి అని చెప్పారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మనం వాళ్ళ తరఫున వాళ్ళ దృక్కోణం నుంచి ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది. కానీ ప్రభుత్వమే పూనుకోవాలి దీనికి. చేశారు ప్రయత్నం, కానీ విద్యార్థుల వరకే అది పరిమితం అయిపోయింది. సామాన్య ప్రజలందరికీ చూసే విధంగా అవకాశం వస్తే బాగుండేది. అందరూ ఇప్పుడు కల్పితాల వైపే చూస్తున్నారు. అంటే అవసరమైంది అవార్డులు కూడా అన్ని వాటికే వచ్చినాయి. అవును, మ్యాక్సిమం. ఇంతకుముందు అవార్డ్స్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకే వచ్చేది. కనీసం అవార్డుల వరకైనా అదే ఒక ప్రోత్సాహం అండి. పూర్వకాలంలో రాజులు కవులను కళాకారులందరినీ ప్రోత్సహించేవాళ్ళు. కృష్ణదేవరాయలు అంటే భువన విజయం అని 8 మంది కవులు ఉండేది, వాళ్ళని పోషించేవారు. రాచరికం పోయింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా సమస్యలు విని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి సినిమా తీసింది 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశమే లేదు, ముందే తెలుసు. ఉంటే ఖచ్చితంగా అవార్డు కోసమనే తీసాం. ఐ డ్రీమ్ ఫర్ ద లాస్ట్ 12 years ఫర్ ద అవార్డ్. 4 సినిమాలు అన్నీ కూడా ఇంతే ఇంటెన్సిటీ తోటి, ఇదే సామాజిక సందేశంతో తీసాం మేము. సో ఇప్పుడు దీనికి ఎంత బడ్జెట్ పెట్టారు సార్? ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఏమన్నా సంతృప్తి కొంచెం? అంటే మనం పెట్టిన దాంట్లో ఇది ఏమి ఉండదు, ఒక గుర్తింపు అంతే. సినిమా తీసినారు. ఇంతకుముందు నేను చెప్పుకోవాల్సి వచ్చింది, నేను సినిమా డైరెక్టర్ అండి. ఏం సినిమాలు తీసినా అంటే చెప్పేది, ఎక్కడ రిలీజ్ అయిందంటే ఎక్కడ ఒక చోట రిలీజ్ చేసుకున్నాం, డబ్బులు కట్టి. తార్నాకాలో ఆరాధన థియేటర్లో, దేవి థియేటర్లో, ఇక్కడ శశి థియేటర్లో ఉంది. అట్లాంటి వాటిలో 1-2 థియేటర్లలో రిలీజ్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ అవార్డు తోటి ప్రభుత్వం గుర్తింపు వచ్చిందంటే ప్రపంచానికి తెలుస్తాం కదా మనం. అదే. సో ఇప్పుడు ఈ ప్రజాకవి కాళోజీ సినిమా అయింది సార్? ఓటీటీ ఏమన్నా అయిందా? ఒకసారి ఈటీవీ సినిమాస్లో వచ్చిందండి. ఓకే, వాళ్ళు ఈటీవీ విన్లో వేస్తామని అన్నారు. ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఇంకెవరైనా చూసి. అంటే వాళ్ళు కంప్లీట్ రైట్స్ తీసుకున్నారండి? లేదు, ఒక షో వరకే ఇవ్వలేదు, ఒక ఈటీవీ సినిమాస్లో వేయడానికి ఇచ్చాము అంతే. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి కళారంగం పక్కన పెడితే ఇందాక ఒక మాట అన్నారు, తెలుగు అప్పట్లో తెలుగులో ఐఏఎస్ పరీక్ష రాసినందుకు, సివిల్స్ రాసినందుకు, అటెండ్ అయినందుకు 5% ఏదో ఎక్స్ట్రా వచ్చింది. పబ్లిక్ దానికి ఒక 5% అదనపు మార్కులు కలిసినాయి అప్పుడు. ఇప్పుడు అసలు తెలుగు భాషలో ఎక్కడన్నా ఉన్నాయండి ఈ ఎగ్జామ్స్? అవి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి ప్రోత్సాహం ఉందండి? ప్రోత్సాహం లేదు, తెలుగు భాషలో కూడా రాయొచ్చు మనం. అంటే వాళ్ళకి ఎంతవరకు ఉంది లాస్ట్ మీకు? బికాజ్ ఎండింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ దగ్గర కొంత ఫిల్టరేషన్ ఉంటుంది మళ్ళీ. వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అంటారు? తెలుగులో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఇంకా వేరే భాష ముట్టుకోకుండా తెలుగు భాషల మీదే వెళ్ళాడు చివరి వరకు, వాడికి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? ఐఏఎస్లో 100% ఉంటుంది. ఓకే. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాలేదని ఈ మధ్య గొడవ చేస్తున్నారు. కానీ నేను నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటే సివిల్ సర్వీసెస్కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ పెట్టాను. తెలుగు పెట్టి ఉంటే నేను ఈ పాటికి ప్రిన్సిపల్ సెక్రటరీగానో రిటైర్ అయ్యేవాళ్ళు. వాళ్ళంతా అజయ్ మిశ్రా, వీళ్ళంతా నాకు బ్యాచ్మేట్సే. మొన్నటి వరకు డీజీపీ ఆంధ్రప్రదేశ్ చేసినారు గౌతమ్ సావంత్, మై బ్యాచ్మేట్. అంటే మేము ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, వరంగల్ లాంటి ప్రదేశంలో. అప్పటికి పెళ్ళయి నాకు 2 పిల్లలు ఉన్నారు. అయినా నేను ఇంటర్వ్యూకి వెళ్ళగలిగాను. అక్కడ ఇంగ్లీష్ చెప్పలేకపోయాను నేను ఇంగ్లీష్లో, బికాజ్ నేను చదివిందే బీఎస్సీ తెలుగు మీడియంలో చదివాను. బ్యాంక్లో ఉద్యోగం చేశాను కాబట్టి కొద్దిగా గొప్ప చెప్పగలిగాను. నా మనసులో ఆన్సర్ తెలిసి కూడా ఆ భాష రాక తప్పు చెప్పాల్సి వచ్చింది. అంటే మీ జీవితం చిన్నప్పటి నుంచి కూడా పోరాటమే.
ఇప్పుడు చిన్నప్పుడు చదువు మానేసినప్పుడు కూడా మీరు పెద్ద వ్యక్తి అంటే కదా సార్ నలుగురిలో పిల్లలందరిలో? మా నాన్న 1975లో చనిపోయాడు. అప్పటికి నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఉద్యోగానికి చదువు ఆపేసి జాబ్ చేసి మున్సిపాలిటీలో కంపాషనేట్ గ్రౌండ్స్లో వస్తే ఉద్యోగం చేసి సెలవు పెట్టి బీఎస్సీ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఐ మీన్ ఈ వయసులో ఎవరైనా ఏమనుకుంటారంటే జనరల్లీ కొంచెం అంటే సులువుగా వెళ్ళేది, డబ్బులు సంపాదించేది, కొంచెం సులువుగా ఎంజాయ్ చేద్దాం. నిజం చెప్పాలనుకుంటే మీ ఎంజాయ్మెంట్ అంతా మీ సాహిత్యమే అనుకుంటారు. అందరు కృష్ణారామ అనుకుంటే హాయిగా ఉండకుండా ఏంటిది నీకు ఈ రోగం అంటారండి, అందరు అంటారు కదా. మన మిత్రులు వాళ్ళు వీళ్ళు. నాకు కూడా అనిపిస్తుంది, నేనేమో పని బాగా చేసినప్పుడు అలసిపోతుంటాను, ఇదేంటి నాకు ఈ అనవసరంగా చేయడం అని. పని చేయకపోతే ఆ రోజంతా నాకు చాలా బాధగా ఉంటుంది. అరే ఒక దినం వృధా చేసినామని చెప్పి అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడు ఈ అవార్డు ఎంతవరకు మీకు కొంచెం సంతృప్తి కలిగించింది? చాలా సంతృప్తి కలిగించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించింది నన్ను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, ముఖ్య అతిథి గారి మీద చేతుల మీద కానీ అవార్డు తీసుకుంటే ఈ 4 సినిమాల శ్రమకు ఫలితం దక్కిందని నేను భావిస్తాను. ఇప్పుడు ఈ అవార్డు తర్వాత ఏమన్నా మన ప్రజాకవి కాళోజీ సినిమా కొంచెం ఆదరణ ఎక్కువ దక్కే ఛాన్స్ ఉందంటారా? ఓటీటీ కావచ్చు. తప్పకుండా ఉంటుంది. ఈ ఒక్క అవార్డే కాదు, ఇంకా చాలా అవార్డులు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఆల్రెడీ మనకు చాలా వచ్చినాయి కానీ అవన్నీ ప్రైవేట్ రంగంలోనే. జైపూర్ ఇంటర్నేషనల్, రాజస్థాన్ ఇంటర్నేషనల్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే అని, కాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ మన తెలుగు ప్రజలు మనని ఆదరిస్తే మనకు సంతోషం. సినిమా చూసి వాళ్ళు ఆదరిస్తే దానికి మనకు సంతృప్తి కలుగుతుంది కదా. అవార్డుల కోసం కాదు కదా మనం ముఖ్యంగా సినిమాలు తీసింది. ప్రజల ప్రశంసలే అవార్డులు ఏ సినిమాకైనా. ఇప్పుడు కమర్షియల్ ఫార్మేట్లో దీన్ని చూసిన తర్వాత అంటే ఇప్పుడు మీలో ఉన్న సాహిత్యం అర్థమై కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కమర్షియల్ సినిమాలో ఫార్మేట్లో ఒక స్లాట్ ఇవ్వడం, అంటే ఒక సాంగ్ లేదంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్, ఏదైనా చారిత్రక నేపథ్యం సినిమా తీస్తున్నప్పుడు మిమ్మల్ని కొంచెం అడిగారు అనుకోండి కొలాబరేషన్కి, మీరు రెడీగా ఉన్నారా దానికి? ఈ మాస్ మసాలా సినిమాలు అయితే నేను చేయలేను. బేసికల్గా నా మనసు ఒప్పుకోదు అది. ఎందుకంటే మాకు సినిమా రంగంలో భవిష్యత్తు కోసం ప్రయత్నించడం లేదు. నేను సినిమా రంగంలో ఒక ముద్ర వేయాలని వచ్చాను. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డుతోనే ఆ ముద్ర పడిపోయింది. ఇంకా నేను వాటిలో చేయలేను. నేను ఆల్రెడీ 2 సినిమాలు మై పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. వాటిని కంప్లీట్ చేస్తే చాలు నాకు. ఇప్పుడు పాఠకులు లేరు అని చెప్పి మీరు విజువల్ దీనిలోకి రంగుల ప్రపంచంలోకి వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సినిమాలకి ఆదరణ కూడా లేదు అని మీకు అనిపించిందంటే నెక్స్ట్ అంటే ఎలా మీరు మీ భావోద్వేగాల్ని, మీ భావజాలాలని ప్రజలకు ఎలా తెలియజేయాలని అనుకుంటారు? మలయాళం పోయి అక్కడ తీస్తాను సినిమాలు. అవును, మలయాళంలో సినిమాలు అద్భుతంగా నడుస్తున్నాయి, చిన్న సినిమాలు. ఇక్కడ తీసిన దాంట్లో కంటే 25% అక్కడ తక్కువ ఖర్చులో తీయొచ్చు. అక్కడ తీస్తాను. ఇప్పుడు కాళోజీ గారి జీవిత చరిత్ర చూపించాలి జనాలకి అని చెప్పి ఎందుకు అనిపించింది సార్? అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆయన స్పీచ్ కానీ లేదంటే ఏదైనా ఒక పోయం కానీ ఏదన్నా మీకు? అంటే మొదటి నుంచి కాళోజీ గారి అభిమానినే నేను. వాళ్ళు ప్రతి సెకండ్ సాటర్డే ఒక మిత్ర మండలి అని కవి సమ్మేళనం కండక్ట్ చేస్తుంటారు. మా నాన్నగారి స్నేహితుడు ఆయన. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కవితలు చదివేదన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే